జయ శ్రీమన్నారాయణ. దీపావళి దగ్గర నుంచి 4 రోజులు మన ఆశ్రమాల్లో ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 1993 నుంచి జరుగుతూ ఉంటుంది. అదేంటంటే సామాన్యంగా దేవుణ్ణి విగ్రహ రూపంలో అందరూ ఆరాధన చేస్తూ ఉంటారు. విగ్రహ రూపంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ విగ్రహ రూపంలో ఉండే దేవుడు మాట్లాడతాడా, వింటాడా, స్పందిస్తాడా? ఇలాంటి విషయాల్లో ఎన్నో రకాల సంశయాలు ఉంటాయి. అయితే దేవుడు విగ్రహ రూపంలో ఉంటాడా మనకి వేదాలు చెప్తున్నాయి. భగవద్గీతలో కూడా ఆయనే చెప్పుకున్నాడు. ఇంకా అనేక చోట్ల మనకి దేవుణ్ణి మన విగ్రహ రూపంలోనే చూడగలుగుతాము అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ ఆయన మనకి రెస్పాండ్ అవుతాడా అవ్వడా అనే విషయంలో జనరల్గా ఉండేటటువంటి సంశయాలకి ఒక సమాధానం లభించినటువంటి సమయం అన్నమాట ఈ దీపావళి తర్వాత నుంచి జరిగే 4 రోజుల కార్యక్రమం. 1993లో నవంబర్ నెలలో దీపావళి ఫంక్షన్ పూర్తయిన తర్వాత మేము ఆరాధన చేసుకునేటటువంటి మన పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పరివారం, మేము ఆరాధన చేసే అర్చామూర్తి ఆయనతో పాటే మేము ఏ కార్యక్రమాలకైనా వెడుతుంటాం, ఆయనతో పాటే కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాం. ఆయనే కార్యక్రమాలని ప్లాన్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు అనేది మా విశ్వాసం. సరే, 93లో ఏవో కొన్ని కారణాల చేత రాత్రి సుమారుగా 2:30 అయ్యేటప్పటికి, దీపావళి మర్నాటి రాత్రి అన్నమాట, కొంతమంది చోరులు వచ్చి, దొంగలు ఆ మూర్తుల్ని కాస్త అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు. చాలా దిగులు వేసింది, చాలామందికి కష్టం కలిగింది, అందరూ కూడా దుఃఖాల్లో ఉన్నారు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది రకరకాల సలహాలు ఇచ్చారు. సరే, దొంగతనాలు జరుగుతుంటాయి. జరిగిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాలు దొరకడం అంటే మాటలా? దొరికితే అదృష్టం, కానీ దొరకడం అనేది సాధారణంగా జరగదు. అంచేత ఏదో మళ్ళీ కొత్త విగ్రహాలు తెచ్చుకుందాం, పెట్టుకున్న ప్రతిష్ఠ చేసుకుందాం, మళ్ళీ ఆరాధన చేసుకుందాం, లేదా ఎక్కడి నుంచైనా తెచ్చుకుందాం, ఇలాంటి సలహాలు చాలామంది ఇచ్చారు. కానీ అప్పుడు అక్కడ ఉండేటటువంటి భక్తులు అందరూ కూడా కలిసి ఆ దేవుణ్ణి ఆరాధన చేసుకునే మూర్తినే తిరిగి రావాలి, ఇదొక పట్టుదల. నువ్వు తిరిగి వచ్చేదాకా మేము నీళ్లు కానీ అన్నం కానీ ముట్టము, ఈ పట్టుదలతో కూర్చున్నారు. ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా, చాలామంది, వాళ్ళకి కొంచెం సరదా ఎక్కువ. అందుకోసం వాళ్ళు కొంత అడిగారు, మరేమండి మీరు గట్టిగా పట్టుదలైతే పట్టి కూర్చున్నారు, అప్పుడే 2 రోజులు అయింది, మరి ఎంతకాలం ఇలాగా అని అడిగితే అప్పట్లో ఒక మాట చెప్పడం జరిగింది. వెళ్ళినటువంటి ఆ రాముడికి 3 రోజులు సమయం అయితే ఇచ్చాం, 3 రోజుల్లో మళ్ళీ తిరిగి రావాలి అని ఆయన దగ్గర ఒక ప్రార్థనని చేసి పెట్టామయా అని చెప్పాం. ఏమండి మరి రాకపోతే ఏం చేస్తారు అని అడిగారు. ఒకవేళ ఆయన కనుక రాకపోతే ఆయన దగ్గరికే మొత్తం మేమంతా కలిసి వెడతాము అని చెప్పడం జరిగింది. అయితే అది నిజానికి దాని అర్థం ఏమిటి అనేది అదో పెద్ద విషయం. అలా ఉన్నప్పటికీ కూడా 3వ నాటి సాయంకాలానికి అప్పుడు అక్కడ ఉండేటటువంటి పోలీస్ అధికారుల యొక్క సిన్సియర్ ప్రయత్నం చేత, భక్తులలో ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత మళ్ళీ ఆ దొంగిలించబడ్డటువంటి మూర్తులు యథాతథంగా పోలీస్ స్టేషన్కి చేరాయి. అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఆ వేళ అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాల్లో ఉండే పెద్దలు అందరూ కూడా మిగిలినటువంటి ప్రోటోకాల్ పక్కన పెట్టి ముందర ఆ మూర్తుల్ని వెంటనే ఆశ్రమానికి
చేర్చండి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మూడవ నాటి రాత్రికి స్వామి అన్ని రకాల హంగులతోటి మర్యాదలతోటి తిరిగి ఆశ్రమానికి చేరాడు. నాలుగవ నాటి మధ్యాహ్నం ఆయనకి అప్పట్లో కలశ అభిషేకం చేయడం జరిగింది. ఇది 93లో జరిగింది. ఎప్పటిదో పురాణాల్లో ఇతిహాసాల్లో కథ కాదు. అలా జరిగినటువంటి ఆ కార్యక్రమం ఏం చెప్పింది అందరికీని అని ఒకసారి గమనిస్తే, మనలో విశ్వాసం ఉండి మనం చేసేటువంటి ప్రార్థనలో స్వార్థం లేకుండా వాని సేవే కనుక పరిపూర్ణంగా ఉన్నట్టయితే విగ్రహ రూపంలో ఉండే దేవుడు ఏం చేసి ఎలా చేసి అనేది అక్కడ ప్రధానం కాదు, తప్పనిసరిగా స్పందిస్తాడు. తిరిగి వచ్చాడు ఆయన. ఆ వచ్చిన దానిని గుర్తు చేసుకుంటూనే 93, 94 తిరుమల కొండ మీద 108 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. 95వ సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే సుమారు 20 సంవత్సరాలు ఆ స్వామికి 1001 కలశాలతోటి అభిషేకం జరుగుతుందన్నమాట. ఆ తీసుకొచ్చినటువంటి అప్పట్లో ఆ పోలీస్ టీం ఉంటుంది. ఆ టీంని ఎవరైతే నడిపించారో ఆయనే స్వయంగా దగ్గరుండి ఆ దేవుడికి 1000 కలశాల్లో జరిగే అభిషేక కార్యక్రమం ప్రతి కలశాన్ని ఆయన స్పృశించి ఇస్తే దాంతోటే స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇది 93లో జరిగింది. ఇవాళకి ఆ అనుష్ఠానం జరుగుతోంది. చేత దీపావళి దగ్గర నుంచి 4 రోజులు, ఈ 4 రోజులు నాగుల చవితి అంటాం కదా. దీపావళి తర్వాత వచ్చేది మళ్ళీ నాగుల చవితి. ఆ నాగుల చవితి దాకా జరిగే 4 రోజుల కార్యక్రమం కూడా దేవుడు విగ్రహ రూపంలో మన కోసం స్పందిస్తాడు. మనకి ప్రేమ, విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం మనలో నిండి ఉన్నట్టయితే తప్పనిసరిగా భగవంతుడు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఆయన మబ్బులు తొలగించిన సూర్యుడిలాగా వాటిని తొలగించి మన కోసం సాక్షాత్కరిస్తాడు అనడానికి ఇదొక నిదర్శనమైనటువంటి ఉత్సవం. దానికి మేమే ప్రత్యక్ష సాక్షులం. మాతో పాటు ఆవేళ నుంచి ఈవేళ దాకా ఉండేటటువంటి భక్త జనాళి అంతా కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆవేళ తన డ్యూటీలో ఉండేటటువంటి ఆ పోలీస్ అధికారి వాళ్ళకి ఏదో పని చేస్తారు, కానీ వాళ్ళకి ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఉండాలనే రూల్ అయితే ఏమి ఉండదు. కానీ ఆ వేళ ఆయన ఆశ్రమంలో ఆ వేళ ఉండేటటువంటి పరిస్థితిని, నీళ్లు తిండి ఏం లేకుండా ఉండేటువంటి ఆనాటి జనాలను చూసి ఆ మూర్తులు దొరికేంత వరకు నేను కూడా ఈ కట్టిన బట్ట విప్పను, నేను కూడా ఆహారం తినను అని ఆయన కూడా పట్టుపట్టి దాని మీద కృషి చేసి విగ్రహాలు పట్టుకొచ్చాడు. ఆయన దగ్గరుండి అభిషేకం చేయిస్తాడు 4వ రోజున, అంటే 25వ తారీఖు నాడు అనమాట. సో ఆయన ప్రత్యక్ష సాక్షి, మిగిలిన వాళ్ళంతా కూడా సాక్షి. ఆ వేళ మనం ఆ కార్యక్రమాన్ని చూస్తాం.